అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడం, విద్యార్థులకు పౌష్టికాహార లోపం లేకుండా చూడడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి. ఈ నిర్వహణకు డ్వాక్రా సంఘాలను, ఇతర ఏజెన్సీలను కూడా స్వాగతించాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అటు విద్యార్థులకు అన్నం వడ్డించి పెట్టినందుకు గాను వాళ్ళకి కొంత గౌరవ వేతనం కూడా చెల్లించాలని ప్రభుత్వాలు భావించాయి. అయితే ఆ ఇచ్చే అరకొర వేతనం కూడా సక్రమంగా ఇవ్వకపోవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన బాట పడుతున్నారు. ప్రధానంగా తెలంగాణలో వేలాది పాఠశాలలలో లక్షలాది మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్మికులు అన్నం వడ్డించి పెడుతుండడం ఎన్నో ఏళ్లుగా సాగుతూనే ఉంది. కానీ ఇప్పటికీ కేవలం వాళ్ళకి ఇచ్చే ఆ 3000 గౌరవ వేతనం కూడా సక్రమంగా రావడం లేదని, ఇచ్చే బిల్లులు కూడా నిత్యావసర సరుకులు జరిగిన చాలా భారీగా పెరిగాయి, కానీ దానికి అనుగుణంగా బిల్లులు కూడా చెల్లించట్లేదని చెప్పి మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు చేరుకున్నాం. ప్రస్తుతం నాతో పాటు మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు. వీళ్ళంతా కూడా సుమారు 20 ఏళ్ల కాలంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్నం వడ్డించి పెడుతున్నారు. సుమారు కొన్ని రూపాయలకే తీసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తామే మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తున్నామని చెప్తున్నారు. అసలు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి, వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎంతకాలంగా మీరు మధ్యాహ్న భోజన కార్మికులుగా కొనసాగుతున్నారు? ఎన్నేళ్ళుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్నం వడ్డించి పెడుతున్నారు? 23 ఏళ్ళు అయింది మేము వండబట్టి. రూపాయి పావలా కాడ నుంచి వండుతున్నాం. అప్పుడు పావలా మీరు తీసుకొని రూపాయి పిల్లలకి ఖర్చు పెట్టండి అని చెప్పారు. అప్పుడు ఎంత రేట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎంత రేట్లు ఉన్నాయి సార్? చాలా రేట్లు ఉన్నాయి. 15 నెలల నుంచి పిల్లల డబ్బులు రావట్లేదు. పెద్ద పిల్లలే రావట్లేదు. 9, 10 చిన్న పిల్లల కానించి 10 వరకు గుడ్ల డబ్బులు రావట్లేదు. 10వ తరగతి పిల్లల డబ్బులు, కూరగాయలు. ఇప్పుడు మీరు ఏ పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికులుగా పనిచేస్తున్నారు? హై స్కూల్, ఇక్కడ హై స్కూల్, జలగన్ నగర్ హై స్కూల్. మొత్తం స్కూల్లో ఎంతమంది విద్యార్థులకు మీరు అన్నం వడ్డించి పెడతారు? 350 మందికి. 350 మందికి వడ్డించి పెడతారు. మీకు వేతనం ఎంత ఉంటుంది? వేతనం 3000 ఈ ఏడు చేశారు. అదైనా ఫస్ట్ నుంచి 1000 రూపాయలే. ఇప్పుడు మాత్రం ఈ సంవత్సరం మాత్రం రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కేసీఆర్ పెంచిన డబ్బులు 2000 లెక్క ఒక 5 నెలలు వేశారు. తర్వాత వేయట్లేదు, మళ్ళీ 3 నెలలు అయింది వేయట్లేదు. అదైనా మా సొంతంగా మా అకౌంట్లో పడాలి కండి, ఏ నెల ఆ నెల 3000 లెక్క మా అకౌంట్లో. ప్రతిరోజు అమ్మ 300 మంది విద్యార్థులు ఉన్నారు కదా, మీరు అన్నం వడ్డించి పెడుతున్నటువంటి మొత్తం 300 మంది విద్యార్థులు ఉన్నారు. సో ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి అసలు ఎంత ధర చెల్లిస్తుంది? 6 నుంచి 8 వరకు 8 రూపాయలు అన్నారండి. గుడ్డుది వేరే 5 రూపాయలు అంటున్నారు. పిల్లలకు మాత్రం 8 రూపాయలు అంటున్నారు. కూరగాయల ఖర్చు, కూరగాయలు అంటే అందులో ఉప్పుతో 9 కట్టెలు, గ్యాసు అన్నీ మాయే. కష్టం. కూరగాయలు అన్ని కలిపి 8 రూపాయలు, ఒక కోడిగుడ్డు 5 రూపాయలు, మొత్తం 13 రూపాయలు మీకు ప్రభుత్వం నుంచి అందుతుంది ఒక విద్యార్థి మీద. అవును, 13 కూడా లేదండి, అసలు 12 రూపాయలే అంటున్నారు. మరి రోజుకి 12 గుడ్డును కూరగాయల ఖర్చు కలిపి 12 రూపాయలు. ఈ 12 రూపాయల్లో మీరు ఏమేమి తీసుకొచ్చి పెట్టాలి ఆ విద్యార్థికి? ఆ విద్యార్థిగా పప్పు తేవాలండి. 100 మందికి 3 కేజీల పప్పు పోపిస్తారు. అందులో కూరగాయలు, అందులో నూనె, కారం, ఉప్పు, పసుపు, మొత్తం కట్టెలు, గ్యాసు, కష్టం మాది. మొత్తం రకాలు అన్నీ పప్పు వండుకుంటాం, సాంబార్ చేసుకుంటాం, కూర వండుకుంటాం, అన్ని రకాలుగా అందులో వేసి పెట్టాలి. మేము సరిపోని పిల్లలకు పెట్టాలి. ప్రతిరోజు ఎంత పెట్టుబడి పెడతారు మీరు? ఎందుకంటే మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత ప్రభుత్వం నుంచి మీకు నిధులు వస్తాయి కదా, బిల్లులు రావడం ఇట్లానే జరుగుతుంది కదా. ప్రతిరోజు 300 మంది విద్యార్థులకి మీరు వంట వండి పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత ఖర్చు అవుతుందంటే, కూరగాయలు అయితే మరి కూర వండిన రోజు అయితే 2500 చిల్లర అవుతాయండి. గుడ్ల రోజు అయితే 3500 చిల్లర అవుతాయి. 3500 కాదు, అసలు గుడ్లకే ఒక్కొక్క గుడ్డు 7 రూపాయలు పడుతుంది కదా, 7-7.5 పడుతుంది కదా. 5 కంటే 6 రూపాయలు ఉంటే తెచ్చేది. ఏనాడైనా 5 రూపాయలకి గుడ్డు రాలేదండి. మేము పెట్టిన కాడి నుంచి కూడా గవర్నమెంట్ వేసిన 4 రూపాయలు ఉన్నప్పుడు కూడా మేము. ఇప్పుడు నూతన మెనూ అంటున్నారు, వారంలో 3 రోజులు కోడిగుడ్లే పెట్టాలంటున్నారు కదా. 3 రోజులు పెడుతూనే ఉన్నాం. మరి పెట్టకుంటే మీరు అసలు వండొద్దు, వెళ్ళిపోండి అంటున్నారు. మా పైసలు ఎవరు ఇవ్వాలి? మేము పెట్టిన పెట్టుబడి ఇప్పుడు 2-3 లక్షలు పెట్టిన, టిఫిన్లు పెట్టించారు. ఈ ప్రభుత్వం రాకముందు పెట్టమని లాస్ట్ మూమెంట్లో 2 నెలలు టిఫిన్లు పెట్టించారండి. 2,00,000 పెట్టినా నేను. అవి రాలేదు ఇంతవరకు. 2,00,000 పెట్టినా ఇంతవరకు రాలేదు. అవి కష్టం. మళ్ళీ 2 నెలలు నలుగురం కష్టం చేసి, గ్యాస్ ఏంటి, కట్టెలు ఏంటి, మళ్ళీ మా పెట్టుబడి ఏంటి, మేము చేసిన కష్టం ఏంటి, అవన్నీ పోయినాయి. ఆ డబ్బులు రాలేదు.
ఈ 15 నెలల నుంచి పిల్లల డబ్బులు రావట్లేదు, కోడిగుడ్ల డబ్బులు రావట్లేదు. ఒక్కొక్క పిల్లగాడికి వచ్చేసి 8 రూపాయలు. 8 రూపాయలకి 5 రూపాయలు గుడ్డుకి ఇస్తే 7 రూపాయలు గుడ్డు తీసుకొచ్చి పెడతాను. 8 రూపాయలకి కందిపప్పు ఎంత ఉంది? 200 ఉంది. చింతపండు 150 రూపాయలు ఉంది. నూనె ప్యాకెట్ 170 రూపాయలు ఉంది. అసలు ఇది దేనికి తక్కువ ఉందండి? అసలు దేనికి తక్కువ లేదు. ఒక గ్యాస్ నింపిస్తే 1000 రూపాయలు, కట్టెలు తీసుకొస్తే 600 కింటా. ఇప్పుడు మీరు కట్టెల మీద వండుతున్నారా అన్నము? గ్యాస్ వండుతాం, కట్టెలు వండుతాం, గ్యాస్ వండుతాం. 2 వండింది 350 మంది పిల్లలకి సరిపోదు. వీళ్ళు పుష్కలంగా తింటారు మా ఊళ్ళో. ఒక్కళ్ళకైనా గుడ్డు తక్కువైనా ఊకోరు, కూర తక్కువైనా ఊకోరు. తల్లులు కూడా వస్తారు. అన్ని రకాలుగా జరుగుతుందండి ఇక్కడ. టాస్క్ ఫోర్స్ బృందాలు, ప్రభుత్వ అధికారుల తనిఖీలు, విద్యాశాఖ అధికారుల అప్పుడప్పుడు ఆకస్మిక తనిఖీలు, ఇవన్నీ. ఒక్కరోజు గుడ్డు పెట్టకుంటే సార్ వచ్చి, ఆయన ఎవరో ఎండిఓ గారో ఏమో వచ్చేసి గొడవ పెట్టారు. మీరు గుడ్లు పెట్టట్లే. మీరు అడగలేదమ్మా? ఎవరెవరైతే అడుగుతున్నారో వాళ్ళని, సార్ మరి మాకు బిల్లులు వస్తేనే కదా మేము కూడా పెట్టేదని అడగలేదా? అంటే మీరు రాసియండి, మేము కలెక్టర్ గారి కాడికి పోయి మాట్లాడి మీకు చెప్తామని అంటే, నేను నిన్న కలెక్టర్ గారి కాడికి కూడా పోయినా. మొన్న వారం రోజుల కింద కలెక్టర్ గారి కాడికి కూడా పోతే కలెక్టర్ గారిని కలవనీయలే. కింద చక్ర వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కలవనీయరు. ఎందుకంటే మీ సమస్య మీది, బిల్లులు మంజూరు కావట్లేదు. పైకి ఎక్కని లేదు. మా ధర్నా చేసే వాళ్ళు తీసుకెళ్లారు లోపలికి. పోతే అక్కడనే పేపర్ తీసేసుకొని మేము కలెక్టర్ గారికి చెప్తాం, కలెక్టర్ గారు వెళ్ళిపోయారని అంటే, మేము బయటనే వచ్చినామండి. నేను ఏడ్చిన కూడా 3 లక్షలు పెట్టినాం మేము డబ్బులు. అసలు మాకు డబ్బులు రావట్లేదు. మేము ఎంత కష్టపడుతున్నామండి. అసలు మేము చాలా కష్టపడుతున్నాం. మా వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నాం. మేమేం పని చేయలేకుండా ఉన్నాం. 20 ఏళ్ళ నుంచి ఇళ్ళ బడి 23 ఏళ్ళ నుంచి చేస్తున్నాం మేము. మాకు టిఫిన్ వండితేనే నువ్వు అన్నం వండాలని చెప్పేసి టిఫిన్ డబ్బులు 1.5 లక్షలు పెట్టించారు. అడిగితే లేవు అంటున్నారు. ఈ సార్లతో, ఈ టీచర్లతో, హెచ్ఎంతో, డిఓ సార్తో అందరితో మాటలు పడుతున్నాం మేము. అసలు మాకు జీతాలు ఎందుకు చేయట్లేదు సారు? మేమేం కష్టం చేయట్లేదు. అందరికైతే లక్షలు ఇస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఈ సంవత్సరం 12 నెలలు, పోయిన అక్టోబర్లో మీకు పెంచినట్టున్నారు. అవి ఒక 3 నెలలు, మొత్తం 15 నెలల జీతం. అంటే 15 మూల 45,000 కనీసం. 45,000 రావాలి మాకు. వచ్చాయా మరి? 45,000 నెలల నుంచి మీ జీతం రావట్లేదు. ఇప్పుడు 15 నెలలకి ఒక 5 నెలలు ఇచ్చారు. 5 నెలలు ఇచ్చారు మాకు. 10 నెలల జీతం ఆపారు సార్. అసలు మేము ఎందుకు చేస్తున్నాం? ఈ పని అలవాటు అయ్యి మేము బయటికి పోలేక మమ్మల్ని చాలా బాధగా ఉందండి సార్. పని చేయలేకపోతున్నాం. అది కాదమ్మా, ఒక రోజు కూలికి పోతే 300-500 వస్తున్నాయి ఇవాళ రేపు. అట్లా అనుకుంటే 10,000 దాటుతున్నాయి కదా ఒక నెల. ఇచ్చిన డబ్బులన్నీ, పిల్లల డబ్బులన్నీ ఖర్చు పెట్టాలి. మీరు పిల్లలకి ఎంత వస్తే అంత ఖర్చు పెట్టాలంటే వస్తున్నాయా? అసలు ఖర్చు పెట్టడానికి రావట్లేదండి. చెప్తాను కదా, 5 రూపాయలు ఇస్తే నేను 7 రూపాయలు పెట్టి గుడ్డు పెడతంటే వాడికి ఎందుకు తక్కువైంది, వీడికి ఎందుకు తక్కువైంది అని చెప్పేసి వీళ్ళ పోరు ఎక్కువైందండి. ఇవాళ ఇన్ని రకాలు వండిచ్చారు. అరటిపండు 70 రూపాయలు ఉంది, 65 రూపాయలు ఉంది డజను. ఇప్పుడు పేరెంట్స్కి పెట్టమంటున్నారు, పిల్లలకి పెట్టమంటున్నారు. అట్టయితేనే వండు అని ఫోన్లు చేసి చికాకు పెట్టి ఈ రోజు ఆహార వారోత్సవాలని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెట్టారు కదా. అట్టిపండ్లు తల్లిదండ్రులను పిలిచారు, అటు విద్యార్థులను పిలిచారు, బయట వాళ్ళని పిలిచారు, గెస్ట్లు వచ్చారు. మరి ఇంతమందికి మీకు ఒక్క విద్యార్థికి 13 రూపాయలు 12 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. ఈ రోజు వచ్చిన గెస్ట్లకి ఖర్చు ఇదంతా మా సొంతమే. మమ్మల్ని పెట్టుకోమంటున్నారు. అప్పులు మొత్తం అప్పులే. చేయండి లేకుంటే లేదు అంటే మాకు డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోతాం. మాకు పైసలు పడితే మేము రామని మేము అనుకుంటున్నాం. ఇంతకంటే మేము చేయలేమండి. ఎందుకంటే మరి మేము ఇన్నేళ్ల నుంచి చేస్తుంటే మా పిల్లలు ఏమంటున్నారంటే, మీరు 7 సంవత్సరాలు చేస్తేనే మీకు గవర్నమెంట్ అవుతామ్మా, మీరు 23 ఏళ్ల నుంచి చేస్తున్నా కూడా మీకు గవర్నమెంట్ కావట్లేదు. అసలు ఎందుకమ్మా పని చేసేది? చేసిన పైసలు రావట్లేదు. పెట్టుబడి పెట్టి వండుతున్నారు. కళ్ళు పోయినాయి. కన్ను ఆపరేషన్ అయిందండి ఆమెకు. 2 కళ్ళు. ఎవరికి పోయినాయమ్మా కళ్ళు? ఆపరేషన్ అయినాయండి. నా కన్ను ఒకటి అయింది, ఆమెకు 2 అయినాయి. కట్టెల పొయ్యి మీదనే 23 సంవత్సరాలు ఇద్దరు వండబట్టి మాకు అసలు ఏమన్నా చేశారా? ఇవాళ ఆశా వర్కర్లకు చేస్తున్నారు, అంగన్వాడీ టీచర్లకు చేస్తున్నారు, గవర్నమెంట్ టీచర్లకు పెంచుతున్నారు. మేము మధ్యాహ్నం భోజనంలో అవి పట్టలేదా? మేము అంగన్వాడీ టీచర్లకు గుడ్ల సరఫరా ప్రభుత్వమేగా చేసేది. మరి ప్రభుత్వ మిడ్ డే మీల్స్ కూడా ప్రభుత్వం చేస్తే సార్ మీకు కొంత ఊరట ఉంటుందా సార్? మాకు జీతం చేసి సరే సారు ఏం మాట్లాడుకుంటాడో ఏమో, ఆయనకి మా కష్టం ఆలోచించి మా వరకు మాకు జీతం చేసి ఎంత ఇస్తారో వాళ్ళకి తెలుసు. మనం అనంగలోనే ఇవ్వరు కదా. ఎంత ఇస్తారో ఇచ్చేసి వాళ్ళ సరుకులు బియ్యంతో పాటుగా పప్పు, ఉప్పు, కారం, పసుపు అన్నీ, కూరగాయలు అంటే పచ్చి కూరగాయలు అంటే సరే మా అకౌంట్లో వాళ్ళకి వేసినట్టు మా అకౌంట్లో కూరగాయల డబ్బులు వేసినా కూడా ఆ సరుకులన్నీ గవర్నమెంట్ పంపిస్తే, పప్పు, ఉప్పు, నూనె అన్ని పంపిస్తే, గుడ్లు పంపిస్తే మేము వండుతాం సార్. మాకు ఇంత జీతం అని ఇస్తే మాకు కూడా టార్చర్ ఉండదు కదా సార్. అసలు రోజుకి 100 రూపాయలు 300 మందికి ఉండాలి, మీరు వండి పెట్టాలి. కూరగాయలు మీయే,
నూనె మీదే, కర్రలు మీయే, పొయ్యి మీదే, గ్యాస్ మీదే, కారం, ఉప్పు, పప్పు అన్ని మీయే, ఇవన్నీ మీయే, గిన్నెలు కూడా మీయే. కుక్కర్లు మాయే, గిన్నెలు మాయే, అసలు గ్యాస్ మాదే, ఆ పొయ్యి మాదే, ఇదంతా చివరికి రూపాయి కూడా మీదే, పైసా కూడా మీదే. పైసా కూడా మాదే సార్. ఇది ఎక్కడ అసలు మా పని ఏందో మాకే అర్థం కావట్లేదు. ఏం ఆశించి చేస్తున్నారమ్మా మరి ఇంత ఉచితంగా మీకు ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. అంటే దాదాపుగా ఇప్పుడు ప్రతి నెల మీకు ఇచ్చే 3,000 గౌరవ వేతనం, ఇవైపు బిల్లులు రావట్లేదు, విద్యార్థులు 300 మంది సంఖ్య పెరుగుతూ ఉంటుంది, విద్యార్థులు కొత్త వాళ్ళు అడ్మిషన్స్ తీసుకుంటూ ఉంటారు, విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఇంతమందికి ఇంత అప్పులు చేసి ఇన్ని లక్షల రూపాయలు అప్పులు చేసి ఎందుకు ఇంత భరిస్తున్నారు మీరు? బట్టి మేము బంద్ చేయలేకపోతున్నాం సార్. మేము బంద్ చేస్తే మరి ఆ డబ్బులు మాకు ఎట్ట వస్తాయి? డబ్బులు రావుగా. ఆ డబ్బుల కోసం మేము నిలబడి చేస్తాను. 2-3 లక్షలు రావాలి కదండి, కొట్లో కట్టాలి కదా. మేము ఫోన్ అవతల పోయి 2-3 లక్షలు రావాలి, మేము కొట్లోకి పోయి కొట్లో కట్టాలి. వాళ్ళు ఊకోరు కదా, మేము ఏడ తెచ్చి కట్టాలి. ఇంగేస్తారేమో ఇంగలేవు అంగలేవు. ఆ రేవంత్ రెడ్డి గారు ఎక్కినప్పుడు ఏమన్నారు, మరి వంట వాళ్ళకి కూడా 10,000 చేస్తామన్నారు. సరే అవి వస్తాయేమో, మేము ఇన్నేళ్ల నుంచి చేసినాం కదా. నేను 500కి చేసినండి పావలా. అప్పుడు నాకు 2 పిల్లలు, నా భర్త తాగుతాడు. నేను 500కి ఎంత వయసుకున్నప్పట్లో, నేను 20 ఏళ్ల కింద, నేను 25 సంవత్సరాలలో వచ్చిన ఇక్కడికి. నేను అప్పుడు బయటికి పోతే ఎంత కష్టపడుతును. అప్పుడు ఈ సార్లు అందరూ వండండి అమ్మ, మీకు మంచిగా జీతాలు అయితే మీకు, అప్పట్లో అట్లా చేసుకుంటా నా 2 పిల్లల్ని చదివించుకుంటా. నేను అంత కష్టపడుకుంటా అట్టనే ఉండిపోయానండి, జీతాలు పెరుగుతాయని. ఇంతవరకు 1 రూపాయి పెంచలే. నువ్వు అసలు ఏంది, మా పరిస్థితి ఏంటి? కొత్త ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకొని, దేశం అంతా కనుక్కొని మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే మాకు చేసిన న్యాయం ఏంది? అసలు చేస్తున్నారా ఏమన్నా? రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అసలు? బీదోళ్ళని చూస్తున్నారుగా, ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు ఇంటికాడుంటే ఏమన్నా అనారోగ్య సమస్యలు వస్తాయమ్మా? మరి ఇంతమందికి కర్రల మీద వండి పెడుతూ ఉంటారు కదా. కళ్ళు పోయినాయి, నడులో నొప్పులు అన్ని అరిగిపోయినాయి సార్. బెల్ట్ వేసుకోమన్నారు ఈ వంట చేయబట్టి. ఇంటికాడ ఉండమంటుంది మా కోడలు. బిల్లు వచ్చినాక ఇంటికి విషయం అమ్మా, ఇప్పుడు మామూలుగా ప్రభుత్వం కేవలం ఒక కుక్కు, ఒక హెల్పర్ మాత్రమే ఇచ్చేది. మరి మీరు 4 వంట చేస్తున్నారు కదా, ఈ 4కి ఎట్లా మరి? ఒక్కరోజు మీకు ఇచ్చే 100 రూపాయలు 4 పంచుకుంటారు ఎట్లా? అట్లా కాదండి. ఫస్ట్ నుంచి జీతాలు 100 మందికి 2. 100 మందికి 2 కార్మికులు 2. 100 మందికి 50 మందికి ఒక్కళ్ళని గవర్నమెంటే పెట్టారు. అప్పట్లో పెడితే మాకు 200 మందికి కూడా మేము 2 చేసినాం. 200 మందికి చేసినాం, 250 మందికి చేసినాం. మరి ఎవరు చేశారో ఏమో. ఇంకొక జీతం పెడతాను, ఇంకో మనిషిని పెట్టుకోమంటే ఆ మనిషి వచ్చింది హెల్పర్గా. ఆ మనిషి వచ్చిన తర్వాత మళ్ళీ ఈసారి వచ్చిన తర్వాత, మీకు కాదమ్మా పిల్లలు ఎక్కువ పెరుగుతున్నారు, ఇంకొక మనిషిని పెట్టుకొని ఇంకో జీతం చేస్తామని ఏ ఊర్లో జీతం తెచ్చి ఇక్కడ పెట్టారు. పెడితే ఈ అమ్మాయిని పెట్టుకొని మేము చేసుకుంటున్నాం. ఇక్కడ 350 మందికి ఎంతమంది ఉండాలి? 7 ఉండాలి. 50 మందికి ఒక్కళ్ళు సారు వండేది. ఈ 350 మందికి 4 కూడా చూశారుగా. అసలు ఏమన్నా సరిపోతున్నాం అక్కడ? అట్లుంది మరి. అట్లా చెప్పారు అప్పట్లో గవర్నమెంట్. మీరు చూస్తేనేమో అప్పుల పాలు అయిపోయారు. చివరికి పుస్తకాల తాడు కుదవబెట్టి బయట అప్పులు చేసి ఇంట్లో కూరగాయలు ఇవన్నీ తీసుకొచ్చే పరిస్థితి మీది. ఒకవైపు ఏమో అధికారులు వచ్చి గుడ్లు మాయమైనాయి, కూరగాయలు మాయమైపోయినాయి, నాసిరకంగా ఉంది, నాణ్యత లేదు, అది లేదు, ఇది లేదు, కరివేపాకు లేదు, సొరకాయ లేదు, మిర్చి లేదు, ఇవన్నీ అంటుంటారు కదా. మీకు ఏమనిపిస్తుంటుంది మరి? ఎట్ల నుంచి తెస్తా ఉంటారు? మా కాడని కాదు. ఎందుకన్నారు? కూరగాయలు 20 కేజీలు తెచ్చినవా, కాటా పెడతా, కాటా తెచ్చి పెట్టిండు. పప్పు కాటా పెడతా, మిషన్ తీసుకొచ్చి పెట్టారుగా. ఏటి మిషన్ తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు కూరగాయలు కాటా వేస్తారట. రోజు 100 మందికి కూరగాయలు 7 కేజీలన్నర వండాలి. కందిపప్పు 100 మందికి 3 కేజీలు వండాలి. మీరు వండాల్సిందంటే ఇప్పుడు పిల్లగాడికి 8 రూపాయలు వస్తే అవి ఎట్లా సరిపోతాయి? అవి సరిపోవు కదా. మాకు జీతాలు చేయమనండి, మాకేయి వద్దు జీతాలు. ఒకటి ఇస్తానన్న 3,000 సక్రమంగా చెల్లించట్లేదు. ఇంకా మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 10,000 ఇస్తారేమని ఆశ. ఇంకా మేమేం ముఖ్యమంత్రి అనటంలో మేము మొగ్గిపోయినాం. 2 సంవత్సరాల నుంచి మాకు పైసలే లేవు సార్. ఆ కేసీఆర్ నయం. ఈయన ఎక్కినాక మాకు జీతాలు లేవు, డబ్బులు లేవు. పాత ముఖ్యమంత్రి గారే మాకు అన్ని నెలలు ఆఫ్ చేయలేదు. అసలు డబ్బులు ఇన్ని నెలలు ఎవ్వరూ ఆఫ్ చేయలేదండి. 15 నెలలు ఆ సార్ ఉన్నప్పుడు కూడా ఆయన కూడా పాపం 6 నెలలకో 5 నెలలకో వేస్తూనే ఉండేవాళ్ళు. మేము అనుకుంటున్నాం ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి ఉన్నా మనకి బడ్నేమో డబ్బులు, ఈయన కొత్త ఆయన ఎక్కిండు, మరి ఈయనకు అర్థం కాక వేయట్లేదా, ఏంటికి వేయట్లేదు, వేస్తారులే గవర్నమెంట్ డబ్బులు ఆడిపోతాయమ్మా అని మా సార్లు అంటున్నారు. మేము వండి పెడుతున్నాం. అది ఆడిపోతాయి, వండండి, ఏడిపోతాయి గవర్నమెంట్ డబ్బులే. మేము ఎవరిని అడగలేము. మాదే ఉంది, పై అధికారులు అడగండి అంటారు. కలెక్టర్ కాడికి పోతే వస్తాయి అంటారు. ఇక ఎదురు చూపులు తప్ప వచ్చే పరిస్థితి లేవు డబ్బులు. అదే ఎదురు చూస్తాను. ఏ అధికారి మా వల్ల కాదు, పైనుంచి రావాలమ్మా, మేము చేసేది ఏం లేదు, బిల్లు చేయమంటే మాకు తెలియదమ్మా, డబ్బులు వస్తే మేము చేస్తామని వీళ్ళు అంటారు.
మొత్తంగా వాళ్ళ చెప్పండి. మేము ముఖ్యమంత్రి ఓట్లకు కూడా అప్పుడు కూడా మాకు మొత్తానికి ఇట్లా ఇన్ని బూతులు అన్నీ ఉన్నాయండి, 3-4 మనకు ఉన్నాయి. ఉంటే మేము వంట చేసినవంటే ఆ డబ్బులు మాకు రావద్దా? మమ్మల్ని కలెక్టర్ గారు అప్పుడు, ఆయన ఎవరు కొత్త కలెక్టర్ వెళ్ళిపోయింది, కలెక్టర్ ఈ కలెక్టర్ కాదు, వచ్చి మీరే వండాలి మధ్యాహ్న భోజనం అంటే మేము ఎంత ఖర్చు పెట్టి వండినవండి? 30 మందికి 3 పూటలు 4 పూటలు పెట్టినమే. మా మీద ఎన్ని డబ్బులు పడ్డాయి? అవి ఇచ్చారా? అవి ఇవ్వలేదు. ఎలక్షన్లు అప్పుడు వాటిని ఏమంటారుగా అసెంబ్లీ ఓట్లు అప్పుడు అండి. అది చూస్తున్నాగా ఇది పరిస్థితి. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు చాలా ఇబ్బందికరంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. దాదాపు వాళ్ళకి ఇస్తానన్నటువంటి 3,000 రూపాయలు కూడా సక్రమంగా చెల్లించట్లేదు. సుమారు 15 నెలల వేతనంలో కేవలం 5 నెలల వేతనం మాత్రమే ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించింది. మరోవైపు బిల్లులు మాత్రం ఇంకా అలానే పేరుకుపోతూనే ఉన్నాయి. ఇప్పటికే లక్షల రూపాయల అప్పులు కిరాణా షాపుల్లో పెట్టాము. ఆ అప్పులు తీర్చేందుకు, ఆ బకాయిలు వస్తే అప్పులు తీర్దామని ఇప్పటివరకు పనిచేస్తూ వెళ్తున్నామని చెప్తున్నారు. తాము తిన్నా తినకున్నా విద్యార్థుల కడుపు నింపేందుకు తామంతా ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. 20 ఏళ్ల క్రితం నుంచి కేవలం రూపాయి పావలతోనే తామంతా వంట వండి పెట్టామని, విద్యార్థులకు ప్రస్తుతం ఇచ్చే ఆ 12 రూపాయలు కూడా సక్రమంగా విద్యార్థికి చెల్లించాల్సినటువంటి 12 రూపాయలు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చెల్లించట్లేదని చెప్తున్నారు. మొత్తం 3,000 రూపాయలు ఇస్తారన్న వేతనం కూడా సరిగ్గా ఇవ్వకపోవడం, అటు ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి, రెట్టింపయ్యాయి. ఒకవైపు వంట నూనె ధరలు కూడా రెట్టింపై ఆకాశాన్ని అంటుతున్నటువంటి నేపథ్యంలో అసలు మధ్యాహ్న భోజన కార్మికులు ఏ విధంగా నాణ్యమైనటువంటి ఆహారాన్ని విద్యార్థులకు అందించగలుగుతారు? ప్రభుత్వాల నుంచి వచ్చే ఆ బిల్లులు కూడా సక్రమంగా రాకపోవడంతో వాళ్ళు ఇంకా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. ఇది వీడియో స్టాండ్ రిపోర్టర్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.